నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ మండల పార్టీ పక్షాన బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో హుస్నాబాద్ మండల పార్టీ అధ్యక్షులు బుక్కే సంపద నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఇన్ఛార్జిగా అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యులు లక్కిరెడ్డి తిరుమల, సిద్దిపేట జిల్లా మాజీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు విజయలక్ష్మి, మల్లయ్య, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్త బీజేపీకి బలోపేతం చేయాలి, పార్టీకి బలోపేతం చేయాలని సంజయ్ల పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ పునరాలోచనలో తమ బలోపేతానికి పాటుపడేలా అభివృద్ధి కొరకు ఎంపీటీ స్థానాలు 6 ఉన్నాయి. మనకు ఎంపీటీ స్థానాలు మనం పోటీ చేయాలి. గ్రామాలు ఉన్నాయి, 16 గ్రామాలకు సర్పంచ్గా పోటీకి చేయాలి మనం. అదేవిధంగా వార్డ్ మెంబర్లకు కూడా మనం పోటీకి ఉండాలి. అదేవిధంగా ఈరోజు మనకు ఇంకా మహిళా కార్యకర్తలు లేరు. మన మహిళా కార్యకర్తలను కూడా ప్రోత్సహించాలి. మన వార్డులో కానీ మన విలేజ్లో కానీ ప్రతి ఒక్క బూత్లలో కూడా మహిళా కార్యకర్తలను విలేజ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేయాలి. మనం ఇంకా ముందు ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క అవే కాకుండా సర్పంచ్లే కాకుండా డైరెక్టర్గా కూడా సింగిల్ విండో డైరెక్టర్గా కానీ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ మనం పోటీ చేయాలి. ఆ పోటీ చేసినప్పుడే పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. పోటీ చేయనప్పుడు మనం ఇంట్లో కూర్చొని నేను ఒక వ్యవస్థలో నడుస్తున్నా అని అంటే అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క విషయంలో మనం ముందుండి పోరాటం చేయాలి. ప్రతి ఒక్క గ్రామాల్లో కాషాయం జెండా ఎగిరేయాలి. మనం వార్డ్ మెంబరే కానీ సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ డైరెక్టర్ కానీ కనీసం ఎంపీపీ అయినా కైవసం చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరం కార్యకర్తలుగా పనిచేయాలని పార్టీ సూచిస్తుంది. భారతీయ జనతా బీజేపీ బీజేపీ భారతీయ జనతా బీజేపీ బండి సంజయ్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు మండల స్థానిక సంస్థాగత సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించడానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి గారికి వేదికపైకి రావాల్సింది కోరుకుంటున్నాం. అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ లక్కి